హైదరాబాద్లోని పంజాగుట్ట శ్మశాన వాటికలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లోని శ్మశాన వాటికలో పూడ్చిపెట్టిన 6 నెలల పసికందు మృతదేహం మాయం కావడం కలకలం రేపుతోంది. చార్మినార్ ఝాన్సీ బజార్కు చెందిన దంపతులకు 6 నెలల క్రితం కవలలు పుట్టారు. అయితే వారికి అనారోగ్యంతో బాధపడుతుండటంతో కవలలకు బంజారాహిల్స్లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. చికిత్స పొందుతూ శనివారం ఓ పసికందు మృతి చెందింది. దీంతో పంజాగుట్ట హిందూ శ్మశాన వాటికలో మృతదేహం ఖననం చేశారు కుటుంబ సభ్యులు. ఆదివారం రాత్రి చికిత్స పొందుతూ మరో పసికందు కూడా మృతి చెందింది. సోమవారం రెండో పసికందు అంత్యక్రియల కోసం శ్మశాన వాటికకు వచ్చిన కుటుంబ సభ్యులకు విస్తుపోయే సీన్ కనిపించింది. మొదటి పసికందును పూడ్చిన ప్రాంతంలో గుంత తీసి ఉండటాన్ని గుర్తించారు. గోతిలో మృతదేహం కనిపించకపోవడంతో షాక్కు గురయ్యారు కుటుంబ సభ్యులు. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. శ్మశాన వాటికలోని కాటి కాపర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. పంజగుట్ట శ్మశాన వాటికల్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 వద్ద ఉన్న శ్మశాన వాటికలో 6 నెలల పసికందు మృతదేహం మాయం అనేది ప్రస్తుతం కలకలం రేపుతోంది. ఈ అంశం పైన పేరెంట్స్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు వివిధ కోణాల్లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి మనము పంజగుట్ట శ్మశాన వాటికలో ఉన్నాము. ఒక్కసారి కనుక గమనించినట్లయితే ఇక్కడ చిన్నారిని శనివారం రోజున ఖననం చేసిన దృశ్యాలు మనం చూడొచ్చు. తర్వాత శ్మశాన వాటికలో పూడ్చిపెట్టిన 6 నెలల పసికందు మృతదేహం అనేది అదృశ్యం ప్రస్తుతం మిస్టరీగా మారింది. చార్మినార్ ఝాన్సీ బజార్కు చెందిన దంపతులకు 6 నెలల క్రితం కవలలు పుట్టారు. అనారోగ్యంతో బాధపడుతున్న కవలలకు బంజారాహిల్స్లోని ఓ ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స అందించారు పేరెంట్స్. అయితే చికిత్స పొందుతూ శనివారం ఓ పసికందు మృతి చెందారు. దీంతో పంజగుట్ట శ్మశాన వాటికలో మృతదేహం ఖననం చేశారు కుటుంబ సభ్యులు. ఆదివారం రాత్రి చికిత్స పొందుతూ మరొక పసికందు సైతం మృతి చెందాడు. సోమవారం రెండో పసికందును అంత్యక్రియల కోసం శ్మశాన వాటికకు తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు. మొదటి పసికందును పూడ్చిన ప్రాంతంలో గుంత తీసి ఉండటాన్ని గుర్తించారు కుటుంబ సభ్యులు. మనం చూస్తున్న ప్రస్తుతం ఇదే స్థలంలో మొదటి పసికందును పూడ్చిపెట్టారు. ఆ గుంత తీసి ఉండడాన్ని ప్రస్తుతం కుటుంబ సభ్యులు గమనించారు. గోతిలో మృతదేహం కనిపించకపోవడంతో షాక్ గురయ్యారు కుటుంబ సభ్యులు. వెంటనే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రెండో పసికందు అంత్యక్రియల అనంతరం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడం అనేది ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఘటనపైన కేసు నమోదు చేసి వివిధ కోణాలు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. శ్మశాన వాటిక కాటి కాపర్లను అయితే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎందుకంటే ఈ విషయం కూడా గోప్యంగా ఉంచుతున్నారు. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు, మొదటి పసికందును ఖననం చేసిన ఈ ప్రాంతంలో బేబీని తీసుకొచ్చిన టవల్స్ ఉన్నాయి. ఆ తర్వాత వెనకనే పూడ్చిపెట్టిన స్థలంలోనే వెనకనే ఈ ప్రైవేట్ హాస్పిటల్కి సంబంధించిన కవర్ ఉంది. ఆ తర్వాత బాడీని ఇక్కడ తీసుకుని రావడం జరిగింది. దానికి సంబంధించిన ఒక కాటన్ కూడా ఇక్కడ సిచ్యువేషన్లో ఎస్టాబ్లిష్ అయింది. సో మరి పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ఎందుకంటే శుద్ధ పూజల కోసం అని బాబుని ఏమైనా తీసుకువెళ్లారా, లేదంటే ఎక్కడైనా బయట వీటిని విక్రయించేందుకు తీసుకెళ్లారా అనేది ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఎందుకంటే ఇటీవల అంటే గతంలో కూడా అనేక ఘటనలు కూడా మనం వెలుగు చూస్తాం. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ స్థలంలో రెండో పసికందును సోమవారం రోజున ఖననం చేశారు. ఈ ఖననం చేసేందుకు వచ్చినప్పుడే పక్కన పెద్ద బాబును ఖననం చేశారు కాబట్టి శనివారం రోజున ఆ బాడీ కనిపించకపోవడంతో ఒక్కసారిగా షాక్ గురయ్యారు, మనోవేదన గురయ్యారు పేరెంట్స్. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3 వద్ద ఉన్న పంజగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్ పరిధిలోకి వచ్చి ఏదైతే ఉంటుందో, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చి ఏదైతే ఉంటుందో ఈ ప్రాంతంలో ఈ వైకుంఠధామకు సంబంధించిన ఈ ప్రాంతంలో ఎంట్రీతో పాటుగా ఎగ్జిట్ సంబంధించిన సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే మరి బాబును డెడ్ బాడీని 6 నెలల బాబు పసికందును ఎవరు తీసుకెళ్లారో, ఏదైనా వాహనం పైన తీసుకెళ్లారా, లేదంటే ఏదైనా కవర్లో పెట్టి తీసుకెళ్లారా, ఎవరు తీసుకెళ్లారా అనేది మాత్రం ప్రస్తుతం అయితే పోలీస్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. కొన్ని అనుమానాస్పదంగా ఉంది కాబట్టి మరి తెలిసిన వారి పైన, లేదంటే ఇటు కాటి కాపర్ల పైన, లేదంటే బయట వ్యక్తులు ఎవరు వచ్చారనే మాత్రం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ప్రస్తుతం అయితే పంజగుట్ట శ్మశాన వాటిక ఇది బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోకి వస్తుంది. రోడ్ నెంబర్ 3 వద్ద ఉంది కాబట్టి బంజారాహిల్స్ పోలీస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 6 నెలల పసికందు మృతదేహం శ్మశాన వాటికలో మిస్సింగ్ అనేది కలకలం రేపుతోంది.